నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 27వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలా కార్తె. ఈరోజు మార్గశీర్ష మాస బహుళ పక్ష ద్వాదశి తిథి రాత్రి 2:26 వరకు, తదుపరి త్రయోదశి తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 8:28 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. ధృతి యోగం రాత్రి 10:37 వరకు, తదుపరి శూల యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 1:39 వరకు, తైతల కరణం రాత్రి 2:26 వరకు, తదుపరి గరజి కరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:46 నుండి 2:29 వరకు. అమృతకాలం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:50, చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:16, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:45. అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:42 వరకు. మరలా మధ్యాహ్నం 12:40 నుండి 1:24 వరకు. రాహుకాలం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. గుళిక కాలం ఉదయం 8:08 నుండి 9:31 వరకు. యమగండం మధ్యాహ్నం 3:04 నుండి సాయంత్రం 4:27 వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం ఈ రోజు ఉదయం 7:09 నుండి 8:58 వరకు ఉంటుంది. ఈరోజు జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన. నడిచే దైవంగా పెరియావాగా పిలువబడే మహాస్వామివారు తమిళనాడులోని విల్లుపురం దగ్గరలోని ఓ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి పూర్వనామం స్వామినాథ శర్మ. మహాస్వామివారు 1994లో ధనుర్మాసంలో బహుళపక్ష ద్వాదశి రోజున మోక్షం పొందారు. శుక్రవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 8:28 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు మధ్యాహ్నం 2:37 నుండి రాత్రి 9:32 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 23:17 చేరుకోవడంతో ఈ రోజు రాత్రి 7:10 ఇది ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. మాస శూన్య నక్షత్రం నిన్న సాయంత్రం 6:09 నుండి ఈ రోజు రాత్రి 8:28 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ప్రామాణిక గ్రంథాల ప్రకారం మార్గశీర్ష మాసంలో వచ్చే చిత్త, విశాఖ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయాలు శుభకార్యాలకు అనుకూలం కాదు. శుక్ర సప్త శలాక వేద ఈ రోజు ఉదయం 7:23 నుండి మధ్యాహ్నం 1:57 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.